హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతోటి రాగి ఇడ్లీని హెల్దీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే కొలతలతోటి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రాగి ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల రాగుల్ని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతో రాగుల్ని కొలుచుకొని తీసుకున్నాను. మీరు వీటన్నిటిని కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3/4 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర ఇడ్లీ బియ్యం లేకపోతే మీరు బ్రౌన్ రైస్ అయినా లేదంటే రెగ్యులర్గా యూస్ చేసుకునే ఏ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఇదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే బద్ద మినపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటన్నింటిని కూడా శుభ్రంగా 4-5 సార్లు కడగాలి. రాగుల్లో మనకి ధూళి ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని కొంచెం ఎక్కువ సార్లే ఈ రాగుల్ని శుభ్రంగా కడగండి. సో 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటన్నింటిని కూడా ఖచ్చితంగా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత ఇందులోకి మరొక 1/2 కప్పు ఇంకొక ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడే వేసుకోకూడదు. అది వేస్తేనే మీకు ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. 6 గంటల తర్వాత మీకు నేను రాగులు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ రాగుల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే అటుకుల్ని వేసుకుంటేనే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. పలచటి అటుకులు వేసుకోకూడదు. సో ఇలా అటుకులు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ అటుకుల్ని రాగులతో పాటుగా ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు ఈ అటుకులు నానబెట్టుకోకూడదు. ఎక్కువసేపు నానబెట్టినా కూడా ఇడ్లీ అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. సో 10 నిమిషాల తర్వాత చూసారా అటుకులు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ ఈ నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసుకోండి. అందరి దగ్గర గ్రైండర్స్ అవైలబుల్గా ఉండవు కదా, అందుకోసం నేను మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసి చూపిస్తాను. మీ దగ్గర ఒకవేళ గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తాను చూసారా, పిండి ఎక్కడా కూడా బరక లేకుండా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పులు రాగులను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకొని ఈ పిండిని కనీసం 2 నిమిషాల పాటు మీ చేత్తోనే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో చక్కగా గాలి ఏర్పడి పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం రూమ్ టెంపరేచర్లో పెడితేనే పిండి చక్కగా పులుస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారు. పిండి చక్కగా పొంగింది కదా, ఇలా పొంగితేనే మనకి ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మనం పిండిని ఫర్మెంట్ చేసుకునే ముందే సాల్ట్ని వేసుకున్నాం కదా, సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. పిండి చూసారా, మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చాలా లూజ్గా ఉంది కదా, ఫర్మెంట్ అయిన తర్వాత ఇలా చక్కగా పిండి సెట్ అయిపోతుంది అనమాట. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లకి ఒక చుక్క నూనెను వేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లకి అప్లై చేసుకోండి. ఇలా నూనె అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీ మనకి ఉడికిన తర్వాత ప్లేట్కి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అనమాట. సో ఇలా నూనెని అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి పిండిని చక్కగా ఇడ్లీ ప్లేట్లలో ఈ విధంగా పెట్టేసుకొని మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు పెట్టుకోండి. నేనైతే 2 ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకున్నాను. ఇడ్లీ పెట్టేసుకొని ఇక్కడ నేను ముందుగానే నీళ్ళని వేసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్ళు చూసారా ఇలా చక్కగా బాగా మరుగుతూ
ఉండాలన్నమాట. ఇలా నీళ్లు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. నీళ్ళు సరిగా మరగకుండా ఇడ్లీ ప్లేట్లను పెట్టుకున్నారంటే ఇడ్లీ మీకు పొంగవన్నమాట. అందుకని నీళ్ళు చక్కగా మరిగేటప్పుడే ఇలా ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని ఉడికించుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి ఒకవేళ పిండేమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఇడ్లీని చక్కగా ఇలా తడి స్పూన్తో డీమౌల్డ్ చేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఈ విధంగా అన్ని రాగి ఇడ్లీలను కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లీ చట్నీతో అలాగే ధనియాల కారంతో సర్వ్ చేసుకున్నాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ఇక నేను మీకు ఒక రాగి ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి, ఎంత ఫ్లఫీగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. మళ్ళీ నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు ఈ ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ రాగి ఇడ్లీని ఒకసారి ట్రై చేసి చూడండి, చక్కగా బూరెల్లాగా పొంగుతూ వస్తాయి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.